సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుంటే వారిని ప్రజలు ప్రశ్నించాలని, అనుమానం వస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గ్రామం అంతా తిరుగుతూ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆ గ్రామంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నిద్రించారు. ఇంటికి బయట తాళం వేయకూడదు అనేటువంటిది కూడా వీళ్ళకి తెలియజేసాం. ఏదైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు పోలీసు వారికి చెప్పినట్లయితే కనుక నైట్ బీట్ ను కూడా అక్కడ పర్యవేక్షణలో పెడతాం అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే కొత్త వ్యక్తులు ఊళ్ళోకి వచ్చినట్లయితే కనుక మాస్కులు పెట్టుకుని ఉండి, హెల్మెట్లు పెట్టుకుని ఉండి ఉన్నట్లయితే కనుక వాళ్ళని ఆపి మీది ఏ ఊరు ఏంటో అనేటువంటిది కూడా క్వశ్చనించాలనేటువంటిది ప్రజలకి అవేర్నెస్ అనేటువంటిది కల్పించడం జరిగింది. ఈ మన తాడిపత్రిలోని స్వామివారి టెంపుల్ కి భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అంటే హైదరాబాద్ నుంచి కానివ్వండి, లేకపోతే బెంగళూరు నుంచి కానీ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యము లేకోకుండా భక్తులు దర్శనాలు చేసుకునే విధంగా కూడా మీరందరూ కూడా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. అలాగే కావాలంటే కనుక బందోబస్తు సండే కూడా మేము డే బీట్స్ అనేటువంటివి కూడా పంపిస్తాం అనేటువంటిది ప్రజలందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. మన మీడియా మిత్రుల ద్వారా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటిది ఈ పల్లెనిద్ర అనేటువంటిది మనకి రాబోయేటువంటి ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల్లో మమేకమయ్యి ఆ ఎలక్షన్ అనేటువంటి ప్రశాంతంగా జరగటానికి ఈ రోజు నుంచి కూడా మేము ప్రతి విలేజ్ లో కూడా వెళ్ళి పల్లెనిద్ర అనేటువంటిది చేయమని చెప్పడం జరిగింది. అలాగే మేము చేస్తున్నాం. అలాగే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేయాలనేటువంటిది కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.